కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు గీతా జయంతి. జగద్గురు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు. భగవద్గీతకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. భారతీయ మత గ్రంథంగా కూడా ప్రసిద్ధి చెందింది. సర్వశాస్త్రముల సారంగా ఏర్పడింది. ఒక భగవద్గీత కదండి. వేదాలు, ఉపనిషత్తులు, ఇలాగ పురాణాలు, రామాయణము మనకి చాలా ఉన్నాయి. అందులో భగవద్గీతకైతే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. గీత చదవటానికి నియమాలంటూ ఏమీ అవసరం లేదండి. కృష్ణుడు నా కోసము నాకు అందించాడు, ఇందులో ఏదో పరమార్థం ఉంది అని ఎవరికి వారు తెలుసుకొని చదువుకోవటమే. ఇందులో 700 శ్లోకాలు ఉంటాయండి. కనీసం మనం రోజుకు 2 శ్లోకాలు చదువుకున్న సంవత్సరం వరకు మనము భగవద్గీతనైతే పూర్తి చేయగలము. నేనైతే అనుకోకుండానే భద్రాచలంలో ఇస్కాన్ టెంపుల్ వారి ద్వారా నాకైతే ఈ భగవద్గీత నా చేతికి వచ్చిందండి. అప్పటి నుండి చదవటం మొదలుపెట్టాను. ఆన్లైన్ క్లాసులో సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను.